నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది. సో దీనిలో భాగంగా నిన్న అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి కూతురు కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా తుపాకులతోటి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో రోహిన్ రెడ్డి కావచ్చు లేకపోతే మిగతా వ్యక్తులు కలిసి డెక్కన్ సిమెంట్స్ను బెదిరించారు. దానిలో మా యొక్క రిలేటివ్ సుమంత్ ఎవరైతే ఓఎస్డీగా ఉన్నారో తనని బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు చాలా అంశాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన మంత్రులు ఏ విధమైనటువంటి దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా బీసీలను అణగారిన వర్గాలను ఈరోజు అనగదొక్కుతున్నారు అనే కోణంలో చాలా సంచలన విషయాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఇలాంటి వాటి సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిపైనే ఇంత పెద్ద ఎత్తున పోలీసులు బలగాలతోటి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చేయడం ఏదైతుందో ఇది కొంత తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారుతూ ఉంది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి పృథ్వీరాజ్ అన్న రెడీగా ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తీసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో చూస్తూ ఉన్నారు కదా రీసెంట్ పరిణామాలు, కొండా సురేఖ ఎపిసోడ్ అనేది. మీరు ఈ కొండా సురేఖ ఎపిసోడ్ని ఏ విధంగా వస్తున్నారు? అంటే కొండా సురేఖను కంప్లీట్గా ఆమె బీసీ కాబట్టి ఏమైనా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఆమె తప్పులు ఏమన్నా బూచిగా చూపించి ఆమెను పక్కకు తప్పే ప్రయత్నం చేస్తున్నారా? నేను ఆమెకు మంత్రి పదవి వచ్చిందే బీసీ అని కావచ్చు. తర్వాత రాజశేఖర్ రెడ్డి తోటి పాదయాత్రలో ఆ స్థాయిలో ఉన్నాడు రేవంత్ అన్న అని పౌడినే కూడా మనం చూసినాం. అవును అవును. సో దగ్గరానే మంత్రి పదవి అయితే ఇచ్చింది కదా. అవును. మేబీ ఇప్పుడు మరి వాళ్ళ మధ్యలో ఏమేమి డిస్టర్బెన్సెస్ అయినాయో ఏందో తెలియదు కానీ ఇప్పుడు సడన్ గా వాళ్ళు మళ్ళీ బీసీ కార్డ్ అనేది ముంగడ పెడతా ఉన్నారు. కానీ చాలా మంది బీసీలు ఇంకా ప్రీతలు కూడా ఉన్నారు కదా. కానీ సరే, అంటే ఈ అంశం కాడికి వచ్చే వరకు వాళ్ళు దాన్ని టేకప్ చేసి మాట్లాడుతున్నారు. కానీ నాకు అనిపించేది అయితే దాంతో ఎక్కడనో వాటాల పంచాయతీ లెక్కనే కనబడుతున్నది ఇది అంతా. ఇప్పుడు అది ఆల్రెడీ ఏదో 5,000 కోట్ల రూపాయలు దాకా ఫారెస్ట్ భూములను ఈయన మైనింగ్ చేసి డక్కన్ సిమెంట్స్ అంటే మైనింగ్ చేసి దాన్ని మార్కెట్లో అంత వాల్యూకు అమ్మిండని చెప్పి దాంట్లో మళ్ళా రేవంత్ అతి సన్నిహితుడు ఉన్నటువంటి వ్యక్తి ఒక షాడో మ్యాన్ ఆఫ్ రేవంత్ అంటే రోహిన్ రెడ్డి అనొచ్చు. సో రోహిన్ రెడ్డి ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా ఎవరున్నా ఒకటే అనే లెక్కల ప్రొజెక్షన్ అయితే జరిగి ఉన్నది. సో తన దగ్గర తన ఆఫీస్ లో కూర్చొని అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికాడికెళ్ళి వచ్చి పిలిపించుకొని తన సుమంత్ కూర్చోబెట్టుకొని మరి బెదిరించిండు అని అంటున్నారు. అది ఎప్పుడు జరిగింది ఏందనేది కూడా దేని మీద విషయాలలో కూడా క్లియర్ కట్ గా స్పష్టత మాత్రం లేదు. కనుక లేవనెత్తిన అంశాలలో ఏంటంటే ఒకవేళ అదే కేసు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిరని ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పిండని చెప్పుడు, తర్వాత ఇప్పుడు సురేఖ కూతురు మాట్లాడేటప్పుడు తన ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడితే నాకు అసలు ఎటువంటిది ఏం లేదు, నేను కంప్లైంట్ చేయలేదని చెప్పి తన చెప్పిండనుడు. సో మరి అసలు ఏంటిది అసలు? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ గా నాకు ఒక 2-3 విషయాలు అనిపిస్తుంది. పిచ్చోని చేతిలో రాయి లెక్క ఉన్నది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి చేతిలో రాజ్యము, అల్ప బుద్ధివానికి అధికారం ఇస్తే దొడ్డవారిని నెల తొలగొట్టు అనే లెక్కల ఒక పిచ్చి తుగులకు లెక్క కనబడుతుంది రేవంత్ రెడ్డి. అసలు బేసిక్స్ కూడా బేసిక్ గవర్నెన్స్ అంటే ఆయన రాగానే ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తాడు, ఏమున్నది గుంపు మేస్త్రి అని. ఆయన గుంపు చక్కగా లేదు, ఈయన మేస్త్రికి కూడా చక్కగా లేదు. ఒక అల్ట్రా సీరియస్ ఇష్యూను త్యాగాలతోని తీసుకొచ్చుకున్న తెలంగాణను, ఎంతో రక్తతర్పణమైనటువంటి తెలంగాణను, ఎంతో మేధో సంపద ఉన్నటువంటి తెలంగాణను ఒక పిచ్చోళ్ళ రాజ్యం లెక్క ఇలా దేశం మొత్తం కనబడేటట్టు చేస్తున్నాడు అంటే అది చాలా సిగ్గుచేటు. నాకు చాలా బాధతో అనిపిస్తుంది. అంటే ప్రజల తరఫుకెళ్ళి అద్భుతమైన ఉద్యమాలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో లెక్కించదగ్గటువంటి ఉద్యమాలు నిర్మించిన ప్రాంతం ఇది. రైతాంగ సాయుధ పోరాటాలు కావచ్చు, ఇక్కడ నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన శక్తి కావచ్చు, తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటాలు కావచ్చు, లేదు నక్సలైట్ల రూపంలో ప్రజాపక్షాన్ని నిలబడి వచ్చినటువంటి పోరాటాలు కావచ్చు, ఒక దేశాన్ని రాజ్యాన్నే గడగడలాడించే స్థాయికి తీసుకుపోయినటువంటి మేధో సంపద ఉన్నటువంటి ఆర్ఈసి, కేఎంసి, ఉస్మానియా, కాకతీయ ఇటువంటి యూనివర్సిటీస్ ఇంత విజ్ఞానం ఉన్నటువంటి దగ్గర ఒక చిల్లరగాళ్ళ చేతులలో తెలంగాణ ఉన్నది అనిపిస్తుంది నాకు. అంటే ఎంత మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది అంటే నేను ఆ మధ్యలో మాట్లాడినప్పుడు నేను అరే పాండబల కాడ గుట్కాలు తినుకుంటా తిరగటం లెక్క ఉన్నదే అని పాలన అనేది, అంటే అటువంటి ఆలోచనలు ఉన్నాయనేది నిజం కూడా. నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి ఒక మంత్రి ఇంటికి, నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఇంటికి
ఏం వారెంట్లు లేకుండా అంటే నువ్వు అవన్నీ కాపాడాల్సిన వ్యక్తివి, నువ్వు మళ్ళీ హోమ్ మినిస్టర్, ఇంకెవరి మీద బద్నాం నెట్టేది కూడా కాదు. వారెంట్ లేకుండా లీగాలిటీ రాజ్యాంగాన్ని నీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా డ్రామా కంపెనీలుగా తిరుగుతా ఉన్నాడు కదా ఆయన మొత్తము. అంటే మరి నీకు వారెంట్ అయితే బేసిక్ వారెంట్ ఉండాలి కదా. నేను ఒక మంత్రి ఇంటికి సివిల్ డ్రెస్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నువ్వు పృథ్వీరాజ్ ఇంటికి కూడా అట్నే పంపించినావు, మా ఇంటికి కూడా సేమ్ అట్నే టాస్క్ ఫోర్స్ రెండు టీంలను పంపించినావు, సెంట్రల్ జోన్ ఈస్ట్ జోన్ ఇద్దరిని పంపించినావు మా దగ్గర కూడా సేమ్ అట్లా ఒక మంత్రి ఇంటికి నువ్వు అంటే ఎంత చులకన భావంగా అసలు నువ్వు కూర్చున్న కొమ్మని నరుకుంటున్నావు. అంతకుముందేమో నీ కింద నీళ్లు సాప కింద లేక వస్తున్నాయి బాబు రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పినావు. దాని తర్వాత నువ్వు కూర్చున్న కొమ్మని కొడుతున్నావు అని కూడా చెప్పిన. ఇట్లా ఈ మళ్ళీ తర్వాత ఏం చెప్పినా కూర్చున్న కొమ్మని కాదు కూర్చున్న చెట్టునే నరుకుతున్నావు, నీ పార్టీనే ఖతం చేసి పడేస్తున్నాడు. కొన్ని బేసిక్స్ ఒకవేళ నిజంగా ఈ సుమంత్ మిస్టేక్ చేసిండు ఉన్నది అంటే దానికి ఒక పద్ధతి ఉంటది. నీకు పోలీసు వాళ్ళ ద్వారా ఆయన పారిపోయి ఎక్కడికో దేశాలు దాటలేడు కదా, ఒక దాటినగా తీసుకొచ్చుకోవచ్చు కదా. కానీ నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తివి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక మాఫ్టీలో టీ షర్ట్లు వేసుకొని ఒక రోడ్ సైడ్ రోమియో లెక్క పోలీసు వాళ్ళు పోయి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి మనిషి మంత్రి ఇంటికి పోయి ఒక చిన్న ఎంప్లాయీని నువ్వు తీసుకొచ్చే దాకా పోయినావంటే అసలు ఏంది నీకు పిచ్చా, లేకపోతే అసలు పని చేస్తుందా, తలకాయల సామాన్ ఉందా లేదా? ఇప్పుడు వెపన్ పెట్టి బెదిరించిన ఎవరి దగ్గర వెపన్ పెట్టిండు? రోహిన్ రెడ్డి ఆఫీస్ అంటే ఎవరు ఆఫీసు? రేవంత్ ఆఫీస్ అన్నట్టే. ఆయన ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లెక్కనే పనిచేస్తున్నారు వీళ్ళంతా. ఇవాళ చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ఏంది అంశం ఏంటిది? అసలు వీళ్ళు గా కంపెనీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే దేనికి ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు? ఒక ఆయనేమో ప్రైవేట్ OSD, ఇంకో ఆయనేమో ప్రైవేట్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయనే రోహిన్ రెడ్డి అంటారు. అసలు వీళ్ళిద్దరూ కంపెనీ గురించి మాట్లాడుకున్నాడు ఇక్కడిది, దాని మీద ఇంకో మంత్రి కంపెనీ బాధ్యుడు కూడా ఉన్నాడు ఆడ, కంపెనీ బాధ్యుడు ఉన్నాడు. మరి అసలు వీళ్ళకేం సంబంధము? వీళ్ళు ఎవరు? ఇప్పుడు అప్లికేషన్లు ఇచ్చారు, ఒక పిటిషన్ పెట్టిరు, ఆయనే ఫారెస్ట్ ల్యాండ్ ను మైనింగ్ చేస్తున్నారని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారు, ఇక్కడికి ఇచ్చారు, లెటర్లు ఉన్నాయి. ఎవరు మాట్లాడాలి? అధికారులు మాట్లాడాలి. ఎవరు వీళ్ళ అధికారులు? ఎవరు? OSD అధికారి కాదు, కొండా సురేఖ సంబంధించిన అధికారి కాదు, రోహిన్ రెడ్డి అధికారికంగా ఆయనకేం పోస్ట్ లేదు. వీళ్ళిద్దరు కలిసి అధికారికంగా ఆయన ఒక కంపెనీ ఓనర్ పిలుచుకొని కూర్చొని మాట్లాడతారు. అలా లావాదేవీలు 800 కోట్లో 8,000 కోట్లో మనకు జనానికైతే తిరగలేదు, జనాన్ని పిచ్చోలు చేసుడే. ఇవన్నీ పెట్టి వాటాల పంచాయతీలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ పరువును బజార్కు తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చి పెట్టిరు వీళ్ళు. నిజంగా మీద కంప్లైంట్ ఉంటే చూపియాలి కదా. అమ్మాయి అడుగుతుంది కంప్లైంట్ ఏది చూపియాలి అంటుంది, నేను కూడా చూడదలుచుకున్నా అని చెప్పాను. ఓ కంప్లైంట్ చూపియారు, వారెంట్ ఉండదు, ఉట్టిగా అట్లా పోయి నువ్వు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకుపోయి బొక్కల వారిసా అన్నట్టుగా నువ్వు వీళ్ళు వచ్చి తర్వాత ఫోర్స్ వచ్చి అంత ముందు ఆయన ఇంటికి పోయినరు. 2 గంటల రాత్రి పోయిందని చెప్పి తెలిసింది, రాత్రి పూట పోయినరు. ఆ పిల్లగాడు బయటికి వెళ్తుంటే కూడా చేసిరని ఇవన్నీ వాస్తవాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇంత రాత్రి పూట 11 గంటలకు 8 గంటలకు 10 గంటలకు ఈ చీకట్ల చేసే దాందా లేదు. అదే మంత్రి ఇంటికి సామాన్యమైన విషయం కూడా కాదు కదా అది. నీ మంత్రి, నీ క్యాబినెట్ మినిస్టరు, నువ్వే టెలిఫోన్ చేసి చెప్పుకోవచ్చు కదా. సురేఖ గారు మీరు అతన్ని తీసుకురండి, అతని మీద కంప్లైంట్స్ వచ్చినాయి మాట్లాడదాం అనొచ్చు కదా. నీ ఫోర్స్ తీసుకుపోయి ఆమె ఇంటికాడ పోయి తమాషా చేస్తుడు ఇక్కడిది. ఈ కథ ఏంది ఇదంతా? అసలు ఏంటిది? ఏం చేస్తున్నారు? తెలంగాణ పరువును మొత్తం ఏం చేయదలుచుకున్నారు? ఒకవేళ కొండా సురేఖనే టార్గెట్ చేయాలి అని అనుకున్నాడు అనుకో, నాగార్జునను ఆ బూత్ మాటలు సమంతానే ఆ బూత్ మాటలు మాట్లాడినప్పుడు నీకు అప్పుడు అవకాశం ఉండే రాజకీయంగా. ఒకవేళ నువ్వు తన ఇష్టం లేదు పక్కకు పెట్టాలనుకున్నావు అనుకో, దట్ వాజ్ రైట్ టైం. నువ్వు దెబ్బ కొట్టాలంటే, నీకు రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే దట్ వాజ్ రైట్ టైం. నువ్వు చేయలేదు, ఇప్పుడు అది చేయలేదు. అందుకే అంటున్నాను సామాన్ ఉందో లేదో నాకు తెలియదు. ఆయన అడ్వైజర్స్ ఎవరో నాకు అర్థమైతే లేదు. కానీ అంటే సుమంత్ ను టార్గెట్ చేయడం వెనకాల కొండా ఫ్యామిలీ, అయితే కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు, వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? ఆయనను పట్టుకొని ఆయనను కూర్చోబెడితే అదంతా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అసలు ఇప్పుడు ఇందులో ఎవరెవరికి ఏమేమి లావాదేవీలు ఉన్నాయి, ఏంటిది, ఏం సంగతి అనేది. ఈ పంచాయతీ ప్రజలతో సంబంధం లేదు, కానీ డైరెక్ట్ సంబంధం, ఇండైరెక్ట్ సంబంధం ఏంది? ప్రజాధనాన్ని ఎవరి చేతులలో పోతున్నది, ఎవరు ఇల్లీగల్ దాందాలు చేసుకొని ఎవరి వాటాలు ఎక్కడ పోతున్నాయని తెలియాలి కదా. ఇప్పుడు మా గన్మెన్లు తీసేసారు, నీ కుటుంబ సభ్యులకైతే గన్మెన్లు అట్లనే పెట్టుకున్నావు కదా, నీకెందుకు? ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉన్నోళ్ళ లెక్క నీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి? 2-3 మౌలిక క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. నేను ఒక 3-4 పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఎట్లా అంటే, ఒకటి కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు, దానికి లీగాలిటీ ఉంటది కదా. నువ్వు 24 గంటల ముందు నుంచి ఆయన గురించి అన్వేషణ జరుగుతా ఉన్నది సుమన్ అనే వ్యక్తి మీద. సో నీకు కంప్లైంట్
లేదు ఇచ్చింది మంత్రి అని చెప్పి ఐజీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తే ఐజీఏ చెప్పిండని చెప్పి మంత్రే చెప్తున్నది. ఓకే, నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రే చెప్తున్నది. అంటే ఆయన రోల్ లేదని చెప్పి అక్కడ క్లియర్ కట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రోల్ లేదని, ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన ఇట్లా వెపన్ పెట్టి బెదిరించిందని. ఈ ఒకవేళ వెపన్ పెట్టి బెదిరించిన అనుకో, ఎవరి సమక్షంలో ఎవరి ఆఫీస్ లా ఆ ఆఫీస్ కు వెపన్ ఎట్లా పోయింది అసలు? ఆ వెపన్ ఎవరిది? రోహిత్ రెడ్డి వెపనా, లేకపోతే సుమన్ వెపనా, లేకపోతే ఇంకెవరైనా వెపనా? ఇప్పుడు అమ్మాయి చెప్తున్న వెపన్ రేవంత్ రెడ్డి పంపించిందని చెప్తున్నది. ఓకే, ఆ మాట కూడా చెప్తున్నది. మరి రేవంత్ రెడ్డి వెపనా, లేకపోతే ఇంకెక్కడికి వచ్చినటువంటి వెపనా, కొండా మురళి పంపించినటువంటి వెపన్, ఇదంతా తేలాల్సిన అవసరం కూడా ఉంది కదా. అసలు ఈ వెపన్ల పంచాయతీ ఏంది? ఇది ఎక్కడిది? ఈ తుపాకుల సంస్కృతి ఎక్కడిది? ఇది ఎక్కడ కదా? నువ్వు కంతల తుపాకి పెట్టి బెదిరించిండ్రు, ఆయన ఆ కంపెనీ అయిన డక్కన్ అంటే ఆయన పెట్టి బెదిరించారు అంటే ఇది ఏం రాజ్యం? ఇది ఎక్కడ పోతున్నది? ఇది దీనికి అర్థం ఏంది? ఇదేనా ప్రజాస్వామ్యం? నువ్వు చెప్పిన నీ రాహుల్ గాంధీ ఏడ్చుకున్న, రోజు పొద్దుగా ఏడ్చున్న ప్రజాస్వామ్యం ఇదేనా? చీకట్లో పోయి దొంగల లెక్క పోలీసు వాళ్ళని ఇళ్ల మీదకి పంపించడు. ఏం కంప్లైంట్ లేదు. ఇప్పుడు కంప్లైంట్ చూపించాలి. ఆ రోజు నన్ను అరెస్ట్ చేసిన రోజు కూడా గట్టే ఉండే, కంప్లైంట్ లేదు, పాడలేదు, తీసుకుపోయి కూసోబెట్టారు, రాత్రి అంతా కూసోబెట్టారు. అంటే నీ చీకటి దందాలకు నీ కథలకు మాత్రం ఎప్పుడు తెల్లారే ఉంటది. ఆమ్చి ముంబై లెక్క సుబామే రాత్ హోతీ రాత్ మే సుబా హోతీ లెక్క ఉన్నది ఈయన ముచ్చటంతా. సో ఇక్కడ ఆ వెపన్స్ ఎక్కడికి వచ్చినాయి, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇది బయటకు వచ్చింది. బయటికి రాకుండా ఇంకేం అరాచకాలు చేస్తున్నావు? ఒకటి ఏంటంటే తెలంగాణ జనానికి చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టులు చేస్తోడు, లిక్కర్ దందాలు చేస్తోడు, కాలేజీలను అంటే విద్యను వ్యాపారం చేస్తోడు, వైద్యాన్ని ప్రాణం పోసేటువంటి వైద్యాన్ని వ్యాపారం చేస్తోడు, ఇసుక దందాలు చేస్తాడు. ఈ మాఫియా నా కొడుకులు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే తెలంగాణ గతి గిట్లనే ఉంటది. ఈ తెలంగాణ కాదు, ఈ తెలంగాణ గురించి కాదు మనం కొట్లాడింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇగో ముఖ్యమంత్రి అయితే గిట్లనే రియల్ ఎస్టేట్ దందాలు చేసినట్టు ఉంటది. ఎవరికి ఎంత పర్సెంటేజ్ రంగనాథ్ కూడా చెప్తున్నాం మన ఒక ఇంటర్వ్యూలో, రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అని చెప్పేసి మన రంగనాథ్ కూడా చెప్పి క్లియర్. ఇప్పుడు ఆ రంగనాథ్ అంటే కూడా మనం కూడా చూసినాం. ఇప్పుడు హైడ్రా తోటి జనము నిన్ను తూ అంటున్నారు. ఆయన అమ్మ నా బూతులు తిడుతున్నారు, నీకు సోయి ఉన్నదో లేదో మాకు అర్థమైతే లేదు, మేమే వినలేకపోతున్నాం, అవి వినలేక బయటికి వస్తున్నాం. మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైందంటే చచ్చిపోయే వరకు ఒక డ్రీమ్ ఉంటది, ఒక్క ఇల్లు కట్టుకోవాలి అని. ఏదో కష్టపడి నువ్వు చేసిన తప్పు, గతంలో చేసిన తప్పు, ఏ తప్పుతోటో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడగొట్టుకొని చిన్న చిన్న నౌకర్లు ప్రైవేట్ కంపెనీలా కష్టపడి చెమట రక్తం ఓడిచి కూలి పని చేసుకొని చిన్న టిఫిన్ షాప్లలో పనిచేసి ఆ వాచ్మెన్ గిరిలు చేసి ఓటి చేసి కింద జాగ కొనుక్కొని, ఆయనకి ఏం తెలుస్తుంది లీగలో ఇల్లీగలో ఆయనకు తెలియదు. కానీ గవర్నమెంట్ మాత్రం మీరే పర్మిషన్ ఇస్తారు, కరెంటోడు పర్మిషన్ ఇస్తారు, నీళ్ళోడు పర్మిషన్ ఇస్తాడు, నిప్పోడు పర్మిషన్ ఇస్తాడు, అందరు పర్మిషన్ ఇస్తారు. మొత్తం అందరు పర్మిషన్ ఇస్తే మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తాడు, నల్ల కనెక్షన్ ఉంటుంది, అది కరెక్ట్ గా వచ్చని కొనుక్కున్న ఇల్లు నిర్దాక్షిణ్యంగా ఒక రాక్షసుని లెక్క, ఒక పిశాచి లెక్క, నీ పైశాచిక ఆనందం గురించో మాకు తెలియదు, నీ పైసల పిచ్చితోను రేవంత్ రెడ్డి కులగొట్టావు కదా. ఒక్కొక్కరి గుండెలు ఎంత మామూలుగా గాయం కాలేదు. నిన్నగాక మొన్న నీళ్ళు వదిలిపెట్టిండు మొత్తం. కనీసం జనానికి నీళ్లు వదులుతున్నామని చెప్పి సమాచారం లేకుండా చేసి, అంటే ఏంటంటే జనాలను భయభ్రాంతులకు చేసి, అంటే ఇదే రియల్ ఎస్టేట్ తలకాల ఎక్కి ఉండి నీకు పైసలు సంపాదించిన పైసల ఆర్జనతో ఇవన్నీ చేసి పెట్టి, అట్లనే ఇప్పుడు ఈ కంపెనీల దగ్గర కూడా ఏం లావాదేవీలో ఏంటియో ఏమైనా ఉండేది ఉంటే, సపోజ్ ఆ కంప్లైంట్ వచ్చింది అనుకో, ఎవరు యాక్షన్ తీసుకోవాలి? కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి. అది జరిగేది ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. మొదల తెలంగాణ పిటిషన్స్ అయితే ఉన్నాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ దాకా పోయినాయి, దానికి సంబంధించిన దక్కన్ సిమెంట్ కి సంబంధించిన అంతా అక్కడ దాకా పోయినాయి. ఇది దీంతో ఏమైతుందంటే వీళ్ళ కకృతితోటి అట్లీస్ట్ విషయం అన్నా బయటపడతా ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ అనేది ఒక కార్పొరేట్ సంస్థ, చాలా పెద్ద సంస్థ. సో అలాంటి సంస్థ సంబంధించిన బాధ్యులను పిలిపించి తుపాకీతోటి బెదిరించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా అసలు ప్రస్తుతం సమాజంలో? నాకు తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో, ఈ పైసలకు ఎక్కడ దాకా పోతున్నారో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళే బయట పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూనే పంచాయతీ వాళ్ళ మధ్యలో అయింది కాబట్టి ఇలా వాస్తవాలు కొన్ని జనాలకు తెలిసే పరిస్థితి వస్తున్నది. కానీ నేనేందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అంశాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వస్తలేదు. చాలా చిన్న అంశం అబ్బా. నువ్వు ఎవరైనా
నాకు పొద్దుగాల కానీ యూత్ కాంగ్రెస్ అయినా మా ఫోన్ చేసి మాట్లాడు అన్న ఏందన్నా ముంచుతుండు కదా మీవుడు అది అని చెప్పని మాట్లాడుతుండే. ఏం చేయాలి అంటారా మా ఎన్ఎస్ఏకి మామూలుకి చెప్పినా కానీ నేను నీ అసలు చేసినా కానీ ట్యాకిల్ చేస్తున్నా కావచ్చా దీన్ని అంశాన్ని అంటే అరే నేను కదన్నా ఎన్ఎస్ఏ పూరని చెప్పినా కానీ అట్లా మంత్రింటికి అట్లా పంపించొద్దు, అది ఉంటే మంత్రిని పిలిపించుకోవాలి, కుసబెట్టుకోవాలి, అది ఏమైనా ఉంటే వేరే తిరిగి యాక్షన్ చేయాలి, ఇంటర్నల్ గా యాక్షన్ ఏమైనా చేసుకోవాల్సింది. కానీ ఇట్లా పోలీసులని ఇంటికి పంపిస్తారన్న అది బయటికి రాదా, మీడియా వాళ్ళతో బయటికి రాదా, అంత ఇష్యూ కాదా అంటే ఈయనకు. అంటే ఇప్పుడు కొందరికి ఎట్లుండంటే ఈ పైసల అహంకారము, అధికార అహంకారము తలకాయ మీదకి ఎక్కి నెత్తి మీదకి ఎక్కిన తర్వాత వీళ్ళ ఆలోచనలు గిట్లే ఉంటే చల్ మనం నేను చేస్తాను. అందుకనే అంటున్నా రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉట్టిగా చెప్తలేను నేను, ఈ దందాలు చేసేటోళ్ళకు తలకాయ పని చేయదని చెప్పి. అంటే రాష్ట్ర పరువును కాపాడాలి అనే దృష్టిలో ఇప్పుడు ఆయన అంటుడు ఆడిపోతే మాకు అప్పు కూడా తెలియదు, దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు అని చెప్పని. మాకు సిగ్గు అనిపిస్తుంది నాయన, నీ అసొంటోళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో కలలు కన్నాం తెలంగాణ గురించి, కానీ గిసొంటోళ్ళు ముఖ్యమంత్రి ఒక చిన్న అంశాన్ని కూడా ట్యాకిల్ చేస్తున్నటువంటి అసమర్థ రేవంత్ రెడ్డి. నేను అనుకుంటున్నా నీకు అసలు ఒక క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవి మీద, నీ హోంమంత్రి పదవి మీద నువ్వు కూర్చునే అర్హత నీకు లేనేలేదు. నువ్వు అసలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసుకో. ఇట్లా రాష్ట్ర పరువును, నీ మంత్రి మండలిలో ఉన్నటువంటి వాళ్ళను, మళ్ళా ఆడోళ్లను గౌరవించే బేసిక్ ఆలోచన కూడా నీకు లేదు. కనీసం నీకు రాజకీయ వ్యూహాలు వస్తలేవు, ఒక్కొక్క అంశాన్ని వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలనేది అనే మానసిక స్థితి కూడా నీకు లేదు అనిపిస్తుంది. నీ ఎంబడంతా నీ గ్యాంగ్ ఏందో మాకు ఎరకలేదు. వంది మాగదులు ఉన్నట్టున్నారు, అన్నా తుమ్ క్యా హై పైల్వానే, ఓ హే తుమ్ ఏ హే అని చెప్పని నువ్వు బాగా పొగుడుతున్నట్టున్నారు. చిల్లర సరుకులు జమ చేసుకున్న చిల్లర లెక్కలు చేస్తున్నావు, కానీ రాష్ట్రం చిల్లర లెక్క బయట కనిపించేటువంటి పరిస్థితి. అసలు ఏదైనా అంశము రాష్ట్రం మొత్తం నిన్న రాత్రి నుంచి వెళ్ళి ప్రతి ఇంటింట్లో చర్చ జరుగుతుంది. అంటే ఓన్లీ మిస్ హ్యాండ్లింగ్. అసలు ప్రజా సమస్య కాదు, పార్టీ ప్రభుత్వ సమస్య కాదు, ఏ సమస్య కాదు, అది పార్టీ సమస్యలు ఈరోజు ప్రజల్లో కనీసం దిగజారే స్థాయికి వచ్చినట్టు. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే అసలు ఈ సెంట్రల్ పార్టీలో కూడా వీళ్ళకి ఏమైనా ధమాకుందా లేదా నాకు తెలుస్తలేదు. ఇన్ని అఘాయిత్యాలు తెలంగాణలో జరుగుతుంటే, వాళ్ళ పార్టీ పరువు మొత్తం తెలంగాణలో పోతుంటే వీళ్ళు కనీసం కంట్రోల్ చేసే సిచ్యువేషన్లా మరి ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమున్నది అంటే ఉన్నాయో 2-3 రాష్ట్రాలు, ఇన్ని పైసలు ఇస్తే చాలని చెప్పని ఈయన సార్ పెద్ద ఎత్తున ముఠ చెప్పిండట. బీహార్ ఎలక్షన్ లో ఓ పక్కకు ప్రియాంక గాంధీ, ఓ పక్కకు రాహుల్ గాంధీ నడి మధ్యలో నిలబడి మైక్ పట్టుకొని నిలబడ్డాడు. ఓ మా ఊళ్ళు అడిగిర్రు, అరే బనగా కుదిపినే ఏ బాత్ కర్ రావు దర్, ఏ అచ్చా దే దియా ఉన్నావు స్లే ఉన్నాయి బీచ్ మే టైరా అని చెప్పని. సో ఇవన్నీ వాళ్ళు దానికి అలవాటు పడి కూర్చున్నారేమో. కానీ ఇక్కడ ఎంత రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతున్నది మిస్ అడ్మినిస్ట్రేషన్ తోటి. ఇవాళ అందరూ దిక్కు ఏడ్చుకుంటా, జనం ఏడ్చుకుంటా తిరుగుతున్నారు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు. నిన్న రైతులై మూసిల వడ్లు అంటే ఇప్పటికే స్టార్ట్ చేయాలి, కొనుగోలు స్టార్ట్ చేయాలి కదా. నిన్న వలిగొండ దగ్గర మార్కెట్ లో నిలువ ఉన్నటువంటి వడ్లను అకాల వర్షం వచ్చే వరకు తెల్లటాలకు మొత్తం మూసిల వడ్లు కొట్టుకపోయినాయి. ఇలా ఎవరిని చెప్పుకోవాలి, కుటుంబాలు ఏం చేస్తున్నారా మీరు? నీ టీంలన్నీ కూర్చొని అది రాకముందే కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చుడు అది స్టార్ట్ కాకముందే నీ ఆఫీసర్లు పోయి అక్కడ కొనేటందుకు రెడీగా ఉండాలి, నీ వ్యవస్థ గట్లుండాలి. అది కాకుండా యూరియాని సర్వనాశనం చేసేవి, దీన్ని సర్వనాశనం చేసి ఒక్క పని నీతో చేత కాదా? మళ్ళా బయటకు వచ్చి మైకులు కొట్టుకొని పొంగనాలు ఆడనేమో ఆయన ఏమంటే అరే కూర కొట్టేటోనివా, బోటి కొట్టేవా, గుడిద కప్పుడోలు తింటున్నావా అని ఆయన మాట్లాడబట్టే కేటీఆర్ అంటేనే. ఆ స్కామ్లన్నీ దొరికితే నీకు గాయని లోపడిసే దమ్ము లేదు. ఈ చీకట్ల పడి గివిల దగ్గర నీకు పైసల కాడికి వచ్చే వరకు మాత్రం ఇది. మరి ఆయన దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటావు మాకు ఎరకలే. కానీ మరి ఆయన అయితే అరెస్ట్ చేస్తారా? కార్ల దందాంటివి, 1,00,000 కోట్లు తిన్నాడంటివి కాళేశ్వరరావు, అది తిన్న సంగతి బయట కొంత అయితే తినడానికి బయటకు రానే వచ్చే. మరి మీ ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందాలు ఏంది నాయన? ఇప్పటిదాకా అరెస్టే చేస్తలేవు కదా వాళ్ళ బుక్కల వారేస్తలేవు. కానీ గీదెవరో గీ ఎంప్లాయ్ అంటే ఎవరో ఆయనే గిన్నెను పట్టుకొని పొల్యూషన్ బోర్డు సంబంధించిన ఆయన కొండా సురేఖ దగ్గర ఉన్న ఆయనను దానికి కూడా ప్రాపర్ గా లేదు. మరి అవన్నీ ఉండాలి కదా. నువ్వు యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అలీబాబా 40 స్టోర్, అలీబాబా 40 దొంగల బ్యాచ్ కాదని అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు అదే బ్యాచ్ లెక్కనే ఉన్నావు నువ్వు మొత్తం. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. నీకు కంప్లైంట్ లేదు, ఏం లేదు, నువ్వు తీసుకొచ్చి ఇండ్ల మీద నువ్వు పోలీసు వాళ్ళని పంపించుడు ఎక్కడిది, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? ఒకవేళ నిజం కూడా ప్రజాము కూడా రావాల్సిందే బహిర్గతంగా. ఇక్కడ ఇంకో ప్రధాన పాయింట్, సుస్మితా పటేల్ రేంజ్ ప్రధాన పాయింట్ ఏంటంటే మేము బీసీలం, ఈ రెడ్లందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు, మమ్మల్ని వరంగల్ వేదికగా మా పైన కుట్ర చేస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కుట్ర చేస్తున్నారు, అసలు ఎక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని అనవదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఈ రెడ్లందరూ కలిసి ఇలాంటి చేసేటువంటి అవకాశం ఉందంటారా? నేను ఇలా పొద్దున అంటే
సుస్మిత ఆమె మాట్లాడింది విన్నా, తర్వాత కొండా మురళి మాట్లాడింది కూడా విన్నా. కొండా మురళి ఏమో మాకు అంతా సత్సంబంధాలు ఉన్నాయని మరి ఆయన చెప్తుండు, ఈ అమ్మాయి చెప్తున్నది బీసీలనే అదొక డిఫరెంట్ లైన్ ఆఫ్ అదొక డిఫరెంట్ లైన్. కానీ అదే కుటుంబంకి వెళ్ళి 2 వర్షన్స్ వినబడతా ఉన్నాయి. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇది కంప్లీట్ బీసీలు అంటే మనకు సమస్య వచ్చినప్పుడే బీసీలు లేకపోతే వేరే తిరిగి అనేది అది కొంచెం జర నేను దాంట్లో 100% ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. కానీ అంటే ఇష్యూ వచ్చినప్పుడు బీసీస్ లేకపోతే మరి నిన్నదాకా మంత్రిగానే ఉండే కదా, మరి నిన్నదాకా తన కూడా మంత్రిగానే ఉండే కదా. సో అప్పుడు చాలా అంశాలు బీసీలో కూడా చాలా నష్టపోయిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. జీవో 29 ప్రకారంగా నీకు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశంలో ఉన్నప్పుడు నువ్వు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడనుండే కదా, వీళ్ళందరూ మాట్లాడాలి. అప్పుడు మరి అదే బీసీ వాదం అప్పుడు కూడా మాట్లాడితే మా బొట్టలో కూడా ఎస్ కరెక్టే వీళ్ళు చెప్పేది అని అనొచ్చు. కానీ ఇవాళ వాళ్ళకి ఎక్కడో గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ ఆ అంశం బయట పెట్టడం అనేది నాకు కూడా పెద్దగా నేనంటే మొత్తం బీసీస్ గా ఓన్ చేసుకోవడం అనేది నేను ప్రధానంగా మీ నేటివ్ వరంగల్ ప్రాంతం. సో అక్కడ వరంగల్లో ఈ రెడ్ల ఆధిపత్యం జనరల్ గా రాష్ట్రాలు ఎక్కడ చూసినా రెడ్ల ఆధిపత్యం అని కామన్ కనబడతా ఉంటుంది. కానీ వరంగల్ జిల్లా వరకు వస్తే ఈ రెడ్ల ఆధిపత్యాన్ని గండి కొట్టింది కొండా మురళి అనేటువంటి ఒక భావన కనబడతా ఉంటుంది. దాని గురించి మీరేమంటారు అసలు? రెడ్ల ఆధిపత్యము అంటే రెడ్ల ఆధిపత్యం ఇప్పటి నుంచి కాదు, నీకు సాయుధ పోరాటం అప్పటి నుంచే రెడ్ల ఆధిపత్యం ఉంది. సేమ్ టైం కొన్ని సెక్షన్స్ ఆఫ్ రెడ్లు ప్రజా పోరాటాలలో కూడా తిరిగినారు. ఈవెన్ పొలిటికల్ గా మాత్రం డెఫినెట్ గా ఆధిపత్యం ఉన్నది లేదనేది లేదా ఎప్పటి నుంచో కూడా ఉంది. వరంగల్ వరకు గండి కొట్టింది కొంత కొండా మురళి అనేది ఒక వాదన వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? చాలా గ్రామాలలో చాలా మంది పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అట్లా అంటే మరి ఇదే కొండా మురళి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు, రాజశేఖర రెడ్డి దగ్గర కూడా ఉన్నాడు కదా, జగన్ రెడ్డి దగ్గర కూడా పనిచేసింది కదా. అట్లానే ఒక బీసీ నాయకుల దగ్గరనైతే కొండా మురళి అండ్ ఫ్యామిలీ అయితే వర్క్ చేయలేదు కదా, వాళ్ళు వర్క్ చేసేది ఉండే. మరి వాళ్ళు అదే రెడ్ల దగ్గరనే ఉన్నారు కదా, ఉండడు రెడ్ల దగ్గరనే ఉన్నారు కదా. సో ఇప్పుడు నిన్నదాకా పొంగులేటితో వాళ్ళకేం పంచాయతీ లేవు, వాళ్ళందరూ కలిసే ఉండే. ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి మహబూబాద్ ఇన్సిడెంట్ లో తెలంగాణ కలిసి ఉద్యమకారుల మీద తుపాకు పెట్టి ఫైరింగ్ చేసిన వాళ్ళు కదా వీళ్ళు. మరి అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి కూడా రెడ్డే కదా. అట్లా అన్నప్పుడు మరి ఇలా విభేదాలు వచ్చినాయి. సో నేను 100% లోపడంతా బీసీ వాదం జీర్ణించుకోనుండి బీసీలకు తరఫుకెళ్ళి మొత్తం నిలబడి కొట్లాడడం అనేది అయితే నాకు పెద్ద అట్లా అనిపించదు. అది నా వ్యక్తిగత అభిప్రాయము. కాకపోతే ఫ్రిక్షన్ అక్కడెక్కడ ఉంటే ఇక్కడ నిలబడుతుంది కావచ్చు, కానీ వీళ్ళందరూ కలిసే ఉన్నారు. తన కూడా చలో అట్లా అని చెప్పి ఇక్కడ ఒక బహుజన్ సమాజ్ పార్టీకి నాయకత్వం వహించో లేకపోతే ఏదో సమాజ్వాదీ పార్టీ నాయకత్వానికి వహిస్తే నేను వీళ్ళ అండగా నేను ఉన్నా అనేది అయితే ఎక్కడైతే లేదు. తన తిరిగిన వాళ్ళ ఎవరెవరికైతే ఫాలోవర్ గా ఉన్నాడో వాళ్ళందరూ రెడ్లే కదా. జగన్ రెడ్డి ఏమంటే ప్రధానంగా వీళ్ళని అణచివేయడం వెనకాల ఒక 2-3 రెడ్లు ప్రధానంగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే ఇది జరుగుతుంది అనేటువంటి ఒక మాట ఆల్రెడీ సుస్మితా పటేల్ చెప్పడం జరిగింది. సో ఇటు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, నాయన్ రాజేందర్ రెడ్డి కావచ్చు, పక్కన ఉన్నట్టు ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి వీళ్ళని అనగదొక్కుతున్నారు అనేటువంటి ఒక వర్షం వినబడతా ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? అది ఇంకా డీటెయిల్స్ లో పోతే క్లారిటీ వస్తుందేమో, డీటెయిల్స్ లో పోతే. కానీ ఒక ఫిక్షన్ మాత్రం చాలా రోజుల నుంచి నడుస్తున్నది. ఆ బ్యాచ్ లో ఈవెన్ నాగరాజు కూడా ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు, కడియం శ్రీహరి ఉన్నది, ఆయన బిడ్డ ఎంపీ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అయ్యి ఎక్కడో దగ్గర వీళ్ళకి మాత్రం పడతలేదు అనేది అయితే క్లారిటీ. జిల్లాలో వీళ్ళు ఒంటరిగా కావడం ప్రధాన కారణం అంటే వీళ్ళ యొక్క వ్యవహార శైలి, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? నాకు కంప్లీట్ గా ఇంటర్నల్ వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి వాటి మీద నేను ఎప్పుడు పెద్ద ఫోకస్ చేయలేదు. నేను ఎంతసేపు వాళ్ళని చూసింది జగన్ దగ్గర పోవుడు, వాళ్ళు యాంటీ తెలంగాణ, ఇక్కడ ఎవడు అపోజిట్ ఎవడు చేస్తే వాళ్ళని మేము కొడతాము చేస్తాం అట్లా అని చెప్పనే ఆ ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ అప్పటి నుంచే చూసిన. ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు పోయి మళ్ళీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసి చల్ నువ్వేందనేది ఆ తిరుగుబాటు జరుగుడు అవన్నీ మనకు ఆ ఉదాహరణలు అన్ని ఉన్నాయి కదా. అంటే కొంచెం జనరల్ గా ఆయన ఫిజికల్ ఫోర్స్ ఎక్కువ యూజ్ చేసి అంటే ఒక టైప్ ఆఫ్ గుండాయిజం చేస్తాడనేది ఒక టాక్, జనరల్ టాక్ కూడా ఉంది. కొన్ని ఉదంతాలు అక్కడక్కడ కూడా ప్రజల లోపల ఆ మాటలు అయితే ఉన్నాయి. అక్కడ ఆధిపత్యం కాడికి వచ్చే వరకు వాళ్ళకి ఎక్కడో దగ్గర ఫ్రిక్షన్ జరుగుతున్నట్టయితే జనరల్ కనబడతా ఉంటది. సో న్యాచురల్ గా ఇప్పుడు బీసీల తరఫుకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే టార్గెట్ అవ్వడు ఈజీగానే టార్గెట్ చేస్తారు ప్రభుత్వాలు. వాళ్ళు ఏం చేసినా గానీ ఇప్పుడు ఇక్కడ నిజంగానే వెపన్ ఉన్నది ఇక్కడ పెట్టి కూర్చున్నా అనుకో రోహిన్ రెడ్డి దగ్గర, మరి వీళ్ళు చేస్తున్నది ఏంటిది? రోహిన్ రెడ్డి ఓ కంపెనీ ఓన్ని తీసుకొచ్చి కూసబెట్టిండంటే రోహిన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు గుండాయిజమే కదా మరి ఆయన చేసేది కూడా. అది ఎవరు అండలతో కూర్చొని చేస్తున్నాడు? సీఎం అండతో కూర్చొనే చేస్తున్నాడు కదా. నువ్వు
నువ్వు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ లెక్కనే కూర్చొని నువ్వు అసలు పిలిపిస్తాను రోహిన్ రెడ్డి టామ్ డి క్యారీ వచ్చి కూర్చొని గవర్నమెంట్ ప్రభుత్వం చేతిలో పెడుతున్నట్టే నువ్వు కూడా అదే నువ్వు చేస్తున్నదే. సో ఇది ఏంటంటే వాటాల పంచాయతీల దగ్గర తన చేయొచ్చు, వీళ్ళు కూడా చేయొచ్చు. సో దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సపోజ్ మంత్రి ఉన్నానుకో, మంత్రి కూడా ఒకవేళ ఆయన మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు మంత్రి కూడా కార్లా కూర్చోబెట్టుకొని పోవడం కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఒకవేళ అట్లున్నది అనుకో, ఒకవేళ అతని మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయనుకో, చలో కానీ అని చెప్పి ఆమె అవసరమైతే కూర్చోబెట్టాలి, మాట్లాడలేదు. అంటే ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ ఉందని పోలీసు వాళ్ళు ఒక పక్కకు చెప్పిన తర్వాత తననే ఎంబడి పెట్టుకొని తీసుకుపోవడం అనేది కూడా ఏమో మరి మంత్రి స్థాయిలో ఉండి అట్లా. ఇంకోటి ఏం చెప్పింది తన అమ్మాయి చెప్పుకుంటే ఏం చెప్పింది, ఒక కాంట్రాక్ట్ విషయంలో మా ఊళ్ళకే వచ్చింది కాంట్రాక్ట్, అది పొంగులేటి కావాలని మళ్ళీ డిపార్ట్మెంట్ లో చేంజ్ చేసుకున్నారు అనేది. ఎంత పైసల పంచాయతీ మళ్ళా ఓకే మా ఊళ్ళకి వచ్చింది, అది పొంగులేటి వాళ్ళకు రావాలని పొంగులేటి ఎండోమెంట్ నుంచి అటు రెవెన్యూకు షిఫ్ట్ చేసినది. అసలు అంత ఓపెన్ గా ఆమె చెప్తున్నది కదా. అసలు మంత్రులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ దగ్గర ఉన్నోళ్ళు అసలు ఆ కాంట్రాక్ట్లలో పార్టిసిపేట్ చేయవద్దు. వీళ్ళంత ఓపెన్ గా చెప్తున్నారు. వీళ్ళు ఓపెన్ అంటే ఇప్పుడు మనకు కూడా తెలిసిందంటే అందరు తెలిసి ఇప్పుడు పొంగులేటి కూడా అంటున్నాడు నేను ఇంత చిన్నోని కాదు, నేను చాలా పెద్ద చేస్తాను. సో అంటే ఈ మంత్రులు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి కూర్చున్నదే కాంట్రాక్టులు చేసి పైసలు ఎట్లా లోపలికి చేయాలి. రోడ్ వేస్తారు వీళ్ళు, రోడ్ వేస్తే 6 నెలలు సంవత్సరం 2 వర్షాలకు మళ్ళీ పన్ని పొక్కలు అవుతాయి, మళ్ళీ అదే రోడ్ను మళ్ళీ వేస్తారు, మళ్ళీ అదే రోడ్ను మళ్ళీ వేస్తారు. అది ఒకసారి రోడ్ వేస్తే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటది అనేది లేదు. సో ఇవన్నీ దందాలు చేసేందుకే వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అవుతున్నారు వీళ్ళంతా. సో వీళ్ళంతా ఒక కోటి పక్షులే. కాకపోతే ఈ అధికారం అనే కాడికి వచ్చినప్పుడు, పెత్తనాల కాడికి వచ్చినప్పుడు వీళ్ళ పంచాయతీలలో కొన్ని మనకు వాస్తవాలు అయితే బయటకు వస్తున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఈ కొండసురిక ఎపిసోడ్ వెనకాల ఎవరుండి నడిపిస్తారు? సీఎం ఉండి నడిపిస్తారా, ఇంకా సీఎం సంబంధించిన వ్యక్తులు ఏమైనా నడిపిస్తారు అనుకోవచ్చా? ఏమనిపిస్తుంది మీకు అసలు? అసలు మనం ఏదున్నా ఇప్పుడు అదే నేను అంటున్నా షాడో అని చెప్పిన ఇంతకు ముందు, రోహిన్ రెడ్డి ఉన్నాడంటే సీఎం ఉన్నట్టే. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది సీఎం ఇంటికాడికెళ్ళి వచ్చిండు తన అని చెప్పని. సో ఆయన లేని అంత పెద్ద కంపెనీలతోనైతే మాట్లాడలేడు కదా. కొంతమంది ముఖ్యమంత్రి డైరెక్ట్ మాట్లాడుతుండొచ్చు, కొంతమంది ముఖ్యమంత్రి మనుషులు మాట్లాడుతుండొచ్చు కదా. సో బరాబర్ దీని వెనకాల పెద్ద చేతులే బరాబర్ ఉన్నాయి. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ విషయం కూడా చెప్తుంది కదా. కాంట్రాక్ట్ అయితే డిపార్ట్మెంట్ లో మాట్లాడినప్పుడు మంత్రుల ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉన్నట్టే కదా. సో పక్క అక్కడ పైనుంచి కొంత ఎక్కడో దగ్గర జరుగుతుంది. ఇప్పుడు ఈమె కూడా మళ్ళీ పీసీసీకి మాట్లాడిందని చెప్పని అంటున్నారు. దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పార్టీ లైను అసలు ఏం ఉంటది కదా. ఏం లేకుండా కూరగాయలు అమ్మేటోనికి ఇప్పుడు మా దగ్గర సండే మార్కెట్ ఉంటది, ఆడ పెట్టుకుంటోడు కూడా పంచాయతీలు పెట్టుకోరు వాళ్ళు అంటే కూటికి లేని వాళ్ళు అయినా కానీ ఇక్కడ పెట్టుకుంటే పక్కకి ఇక్కడ పెట్టుకుంటారు. ఆ పక్కకు టమాటాలోడు, ఆలుగడ్డలోడు, పచ్చిమిరపకాయలోడు, పాలకూరోడు, మెంతికూరోడు అంతా లైన్ గా పెట్టుకుని సిస్టమేటిక్ ఉంటది. పంచాయతీలు పెట్టుకోరు. వాళ్ళకి ఏముంటది, వాళ్ళ బతుకు తెరుగు న్యాయంగా అమ్ముకుంటారు, పోతారు, వెళ్ళిపోతారు. అంతనే ఈడేమో దోపిడి చేయాలి కదా. ఏమో వాడేమన్నా ఎక్కువ తింటాడో, వీడేమన్నా ఎక్కువ తింటుండో, ఇదే కథ వీళ్ళగా. వాని దగ్గర సీక్రెట్ ఏం చేస్తున్నావు, వాని దగ్గర ఓఎస్డి నా ఓడు ఉండాలి, లేకపోతే వాని పిఏ ఓడు వాళ్ళ దగ్గర నా ఓడు ఉండాలి. ఇదే పంచాయతీ వీళ్ళదంతా. సో ఇదంతా వాటాల కొట్లాటనే బయటకు వస్తా ఉంది. దీంట్లో ఏంటంటే ఆధిపత్యం కాడికి వచ్చినప్పుడు జిల్లా మీద ఉంది అనుకో, ఇప్పుడు మంత్రి సపోజ్ అనుకో, అన్ని కాన్స్టిట్యున్సీస్ అందరినీ ఈక్వల్ గా ఇంకా చూసేది ఉంటే పంచాయతీ ఉండదు. ఓకే, అక్కడనే మళ్ళీ ఆధిపత్యాల కాడికి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి దాకా అవుతుంది. ముఖ్యమంత్రి అదే లైన్ ఉన్నది అనుకో, కిందాక మంత్రులకు అదే అలవాటు అవుతుంది, మంత్రుల నుంచి ఎమ్మెల్యే దాకా కూడా అదే అలవాటు. చివరిగా ఈ పరిణామాలన్నీ కూడా ఏ దిశగా పోయే అవకాశం కనబడుతుంది? అసలు పార్టీల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం దిశగా పోయే అవకాశం కనబడుతుంది మీకు? ఇప్పుడు బరాబర్ ఆయన ఇప్పుడు నేను చెట్టును కొట్టేసిన కదా మొన్నటిదాకా, ఇప్పుడు ఏర్లతో సహా బీకేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని. ఆ సోయున్నదో లేదు, ఆయనకేమైనా సోయున్నదో లేదు నాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రి. కానీ మొత్తం వేడికాడికి ఏర్లతో సహా పీకుడు. ఆఖరికి నీకు మిగిలిపోయేది ఏంటంటే అవినీతితోటి సంపాదించిన సొమ్ము తప్ప నీ పరువు పాతాళానికి పోయింది రేవంత్ రెడ్డి. నువ్వు ఎలక్షన్స్ కు ముందు నీకు కొంచెం అట్లీస్ట్ అరే మాట్లాడతాడు, కేసీఆర్ అగేన్స్ట్ గా కొట్లాడతాడని కొంతమందిలో ఉండే. మా బోటలో మేము అనుకోలేము, మాకు అంత ఆశయం లేదు. కానీ మేమైతే అనుకోలేము, మా కేసీఆర్ పోవాలని ఉండే అంతనే, ఆయన దుర్మార్గ పాలన పోవాలండే. మేము ప్రత్యామ్నాయం ఇచ్చేటందుకు చాలా మేధావులతో ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా మేధావులు కూడా వచ్చి నీ దగ్గర వచ్చి మరి నీకు ఏం చేస్తారో, ఏం గులాంగిరి చేస్తారో మాకు ఎరకలే. కానీ సో ఇట్లా మాత్రం ఇంత దరిద్రంగా నువ్వు చేస్తావని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. మేమైతే నువ్వు సక్సెస్ఫుల్ గా అయితే కావనుకున్నాం, కానీ చాలా ఘోరంగా ఏర్లతో సహా నీ పార్టీని గిట్టినంతే అన్ని ఉడబిక్తున్నావు. నీ పరువు పాతాళానికి పోయింది, కాంగ్రెస్ పరువు కూడా పాతాళానికి పోతున్నది. మొన్న యూరియాను మిస్ హ్యాండిల్ చేసినాక ప్రతి ఎవరు చూసినా నీ మాట తీస్తే ద్వేషించుకుంటున్నారు, ఊంచుతున్నారు నిన్ను. ఇది నువ్వు చేస్తున్నది
తప్పు, ఆత్మవిమర్శ చేసుకున్నా నువ్వు కరెక్షన్ చేసే స్థాయిలో నువ్వు ఉన్నావని అయితే నేను అనుకుంటలేను. నేను కూడా నిజంగా వాస్తవం కూడా ఈ ప్రజాప్రభుత్వం అనేది సక్సెస్ కావాలని అనుకున్న వాస్తవంగా నేను చాలా ఆశతో ఉంటే అందుకే చాలా రోజులు మాట్లాడలే. ఏ రంగాలలో కూడా ఏం సక్సెస్ జరగలేదు. ఈక్వల్ గా ఇదేదో మళ్ళా ఆయన ఏదో పెద్ద మనిషి బీఆర్ఎస్ మంచిగా చేసిన మాత్రం భ్రమలలో జనాలు ఉండకండ్రి. దొందే ఒకడు సేర్ అంటే ఒకడు సవార్ సేర్ ఉన్నారు, ఇలా ఒకరిని మించి ఒకరు ఉన్నారు. అందుకనే వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఈ కేసీఆర్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవెన్ బీజేపీ కూడా ప్రజల పక్షాన ఎట్లా లేరు. వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీలు కావు. కొత్త తరం, కొత్త ఆలోచన యువకులు బయటకు వచ్చి ఏ తెలంగాణ సాధనకు త్యాగాలు చేసిండ్రో వాళ్ళు రేపు రాజకీయ నాయకత్వానికి వస్తుడే దీని పరిష్కార మార్గం తప్ప ఇది తప్ప ఏదున్నా కానీ తెలంగాణను వీళ్ళు తరాజులు పెట్టి జోకి సర్వనాశనం చేస్తున్నారని చెప్పదలుచుకున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే పృథ్వీరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక పిచ్చి తుగ్లక్ పాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన పరువును మొత్తం కూడా పాతాళానికి తొక్కడం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ పరిణామాలు కొండా సురేఖను కూడా మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే తెలుస్తోంది. చూద్దాం మరి ఈ పరిణామాలు ఏ వైపుగా దారితీస్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.